ఇట్స్ మీ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. చాలామంది వ్యూవర్స్ బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి, బ్యాక్ టెస్టింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఏ సాఫ్ట్వేర్లో చేయాలని అడుగుతున్నారండి. వాళ్ళ గురించి వీడియో. సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఫీచర్స్ కావచ్చు, లేదా ఆప్షన్స్ కావచ్చు, లేదా స్టాక్స్ కావచ్చు, మనం డైరెక్ట్గా రియల్ మనీతో ఎంటర్ అయినప్పుడు స్ట్రాటజీ కనుక ఫెయిల్ అవుతే కనుక చాలా హ్యూజ్ లాసెస్ రావాల్సి ఉంటుంది. అందుకని మన పర్టికులర్ ట్రేడింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా, ఏ కండిషన్లో వర్కౌట్ అవుతుంది అని మనకు తెలియాలంటే రెండు పద్ధతులు. ఒకటి మాన్యువల్గా మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఆడుతున్నాను అనుకోండి, ఏ కండిషన్లో బ్రేక్అవుట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే మనం మాన్యువల్గా మీ టైం ఫ్రేమ్స్ లైక్ ఇంటర్డే కోసం అనుకోండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లేదా 30 మినిట్స్ టైం ఫ్రేమ్స్లో బ్యాక్ స్క్రీన్ జరుపుకుంటే మూవ్ చేసుకుంటే మాన్యువల్గా మనం చెక్ చేసుకుంటూ పోతుంటాం. ఎన్ని మాటలు ట్రేడింగ్ ఎంట్రీ ఛాన్స్లో వచ్చింది, ట్రేడింగ్ ఎంటర్ అయినప్పుడు ఎంత మనీ వస్తుంది, ఎంతమంది పోతుంది అని మాన్యువల్గా. ఇలా మాన్యువల్గా చెక్ చేసుకుంటూ పోవాలంటే ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఇట్ టేక్ టూ మచ్ టైం అన్న, అది కొమర్షియల్ ప్రాసెస్ అనమాట. బాగా చికాకు పెట్టే విషయం అది. అందుకని వాళ్ళ కోసం ఏంటంటే ఇవాళ రేపట్లో అన్నీ ఈ బ్యాక్ టెస్టింగ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చినాయండి. దీంట్లో ఏంటంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మీకు ఆ పర్టికులర్ స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ మీద ఎన్ని ట్రేడింగ్ ఛాన్సులు వచ్చింది, అండ్ ఎన్ని మాటలు అమౌంట్ వచ్చింది, ఎంత డ్రాడౌన్స్ ఉంది, టార్గెట్ ఎంత వచ్చింది, ఇలాంటి క్లియర్ రిపోర్ట్స్ మీకు జనరేట్ అవుతాయి. తద్వారా ఏంటంటే మనకి ట్రేడింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా, ఇది 1 ఇయర్ మీద ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ మీద ఈ పర్టికులర్ స్టాక్స్లో ఎంత సంపాదించుకోవచ్చో లేదో మనకి క్లారిటీ ఉంటుందన్నమాట. అట్లా మనకి బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా హిస్టారికల్గా మన ట్రేడింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. తద్వారా మనం మనీని ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇండియాలో అనుకోండి చాలా సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీ ఉందండి. మెటాట్రేడర్ 5 అయి ఉండొచ్చు, లేదా మెటాస్టాక్ అయి ఉండొచ్చు, లేదా ట్రేడ్ బ్రెయిన్స్ కావచ్చు, లేదా జీరోదా స్ట్రీక్ కావచ్చు. ఓకే, ఇలాంటి ట్రేడింగ్ వ్యూ కావచ్చు, ఇలాంటి సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. అందులో మీరు కొన్ని ఫ్రీ వెబ్ వెర్షన్స్ ఉన్నాయి, కొన్ని డౌన్లోడ్స్ ఉన్నాయండి. ఫ్రీ వెర్షన్స్కి అయితే లిమిటేషన్స్ ఉంటాయి, రోజుకి ఒక 20 బ్యాక్ టెస్టింగ్ 30 బ్యాక్ టెస్టింగ్లలో. అదే పెయిడ్ వెర్షన్కి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో బేసికల్గా ఈ బ్యాక్ టెస్టింగ్ వల్ల ఏంటంటే మనకి హిస్టారికల్గా మనం వాడే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ వల్ల ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, ఫ్యూచర్లో ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి మనకి ఒక రీజన్లా కనబడుతుంది అనమాట. కంపల్సరీగా వీటి ద్వారా మనకు వచ్చేదంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది, మన స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని. చాలామంది ఏంటంటే ఒక సైడ్ వే మార్కెట్లో ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అవుతారు, కొంతమంది బ్రేక్అవుట్ ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అవుతారు, కొంతమంది ఫుల్ బ్యాక్ ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అవుతారు. సో అట్లా ఆ కండిషన్స్ ఎన్ని మాటలు ఆ స్టాక్లో వచ్చిందో మనకు తెలియాలి అంటే బ్యాక్ టెస్టింగ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఐడియా జనరేట్ అవుతుంది, నెక్స్ట్ 1 ఇయర్లో మనకి ఇన్ని ఛాన్స్లు వస్తాయని చెప్పేసి. సో ఏదైనా సరే పాస్ట్ హిస్టారికల్ డేటా బేస్గా తీసుకొని ఆ ట్రేడింగ్ ఛాన్స్లు మనకి ఎంత వస్తాయి, ఆ ట్రేడింగ్ మనం చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇలాంటి డేటా రావడం వల్ల మనం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. పైగా మనకి క్లారిటీ వస్తుంది మన ట్రేడింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మీరు కూడా మీ నచ్చిన ట్రేడింగ్ స్ట్రాటజీని టెక్నికల్ టూల్స్ ద్వారా కావచ్చు, లేదా ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది తెలుసుకోవడం కోసం డెఫినెట్గా మీరు వాడచ్చు. లోకల్గా ఇవాళ రేపట్లో చాలామంది బ్రోకర్స్ అందిస్తున్నారండి ఈ బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్స్ని. మీరు దాన్ని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ జీరోదా స్ట్రాక్ కనుక మీరు చూసుకుంటే వాళ్ళు రెడీమేడ్ స్కానర్స్ చాలా ఇచ్చారండి. లైక్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ కావచ్చు, లేదా ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కావచ్చు, లేదా సర్వే మార్కెట్ స్ట్రాటజీ కావచ్చు, లేదా బ్రేక్అవుట్ స్ట్రాటజీలు కావచ్చు, కొన్ని వేల రకాల ట్రేడింగ్ స్ట్రాటజీని వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్గా ఉంచారు. మీరు చేయాల్సిందల్లా పర్టికులర్ స్టాక్స్లో బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎన్ని మాటలు ట్రేడ్ హిట్ అయింది, ఫ్లాప్ అయింది, విన్నింగ్ పర్సెంటేజ్ ఏంటని తెలుసుకొని తర్వాత రియల్ టైంలో ఆ స్ట్రాటజీని ఆటోమేషన్ చేసుకోవటం అనమాట. అన్నిటికన్నా సింపులెస్ట్ సాఫ్ట్వేర్ అంటే మీకు ఇన్ట్రేడింగ్ దొరుకుతుందండి. దాంట్లో ఫ్రీ వెర్షన్, పెయిడ్ వెర్షన్ ఇవన్నీ ఉంటాయి. మీరు కనుక ట్రయల్ వెర్షన్ తీసుకుంటే 30 days ఫ్రీగానే పెయిడ్ వెర్షన్ యూజ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో క్లారిటీ ఉంటుంది. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు మన ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది హిస్టారికల్గా మనకి ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది, ఎంత వర్కౌట్ అవుతుంది పర్టికులర్ స్టాక్స్లో, సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ ఉందా లేదా, ఇలాంటి చెక్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఇది వెబ్ బేస్డ్ కాబట్టి మన దగ్గర సాఫ్ట్వేర్స్ బగ్స్ ఏదైనా ఉన్నా సరే మనకు అది వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మనం కొన్ని డెస్క్టాప్ వెర్షన్స్ ఉంటాయి, అవి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి స్ట్రక్ అవుతే మనకి టెక్నికల్ హెల్ప్ చాలా అవసరం అవుద్ది, అది మనం చేయలేము. అందుకని టెక్నికల్ న్యూసెన్స్ ఎక్కువ ఈ బ్యాక్ టెస్టింగ్లో. సో అందుకని వెబ్ బేస్డ్ లైక్ ట్రేడింగ్ లాంటివి అయితే వెబ్ బేస్డ్ కాబట్టి మీకు అది యూజ్ అవుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
ఫ్రీ వెర్షన్ యాక్టివేట్ చేసుకొని మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ రిసోర్సెస్ మీకు ఏది కావాలంటే గూగుల్ హిట్ చేశారనుకోండి ఇవాళ రేపట్లో మీకు బోల్డ్ రిసోర్సెస్ దొరుకుతాయి. కాబట్టి మీ ట్రేడింగ్ స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుద్దా లేదా, వర్కౌట్ అవుద్ది ఎన్ని మాటలు వర్కౌట్ అవుతుందని తెలియాలి అంటే బెస్ట్ ఏంటంటే మాన్యువల్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్లు వాడటం ద్వారా మీకు ఐడియా జనరేట్ అవుద్ది. ఇవాళ రేపట్లో ఆప్షన్ స్ట్రాటజీ చాలా వరకు ఆల్గోరిథం సాఫ్ట్వేర్స్ వాడుతున్నారండి. ఈ ఆల్గోరిథంలో ఏదన్నా మీ ట్రేడింగ్ స్ట్రాటజీని ఆటోమేషన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా హిస్టారికల్‌గా అది ఎంత రిటర్న్స్ వచ్చింది, ఎంత డ్రాడౌన్స్ ఉంది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అందుకని మాన్యువల్‌గా చెక్ చేసే బదులు బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్‌లో వాడటం ద్వారా మీకు కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ స్పాట్‌లో ఐడియా జనరేట్ అవుద్ది. అట్‌లీస్ట్ మీరు కంప్లీట్‌గా న్యూ ట్రేడర్ అయ్యుండి అసలు బ్యాక్ టెస్టింగ్ అంటే ఏం తెలియకపోయినా సరే కనీసం ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ వాడుతున్నాం అనుకోండి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 12 మూవింగ్ యావరేజ్ వర్సెస్ 26 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ నేను వాడుతుంటే ఎగ్జాంపుల్ రిలయన్స్‌లో ఎన్ని మాటలు నాకు ట్రేడింగ్ ఛాన్స్‌లు వచ్చింది, ఎంత సక్సెస్ పర్సెంటేజ్ అయింది, అండ్ డ్రాడౌన్స్ ఎంత వస్తుంది, మాన్యువల్‌గా అట్‌లీస్ట్ చెక్ చేసుకోండి మాన్యువల్‌గా. తద్వారా ఏంటంటే మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో క్లారిటీ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.